సర్కార్ అదిరిపోయే శుభవార్త. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు తేదీలను ప్రకటించిన సీఎం రేవంత్. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన షర్మిల, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట. బీఆర్ఎస్ నేతల పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు. తిరుమల లడ్డు వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందన. తిరుమల లడ్డు వివాదం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్లోకి తాజాగా వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చారు. తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై విహెచ్ హనుమంతరావు మాట్లాడారు. ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి 100 రోజులు పరిపాలన, 100 రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే, శిశుపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. వైఎస్ఆర్ గారి పేరును ఎక్కడ వీలైతే అక్కడ తొలగించారు. వైఎస్ఆర్ గారి విగ్రహాలను ధ్వంసం చేశారు. మరి చంద్రబాబు గారు హామీల విషయంలో ఏం చేశారు అంటే సున్నా అనే చెప్పాలి. కూటమి సర్కార్ ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని చూసుకుంటే 100కి 0 అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా బ్యాంక్ చేసిన వాగ్దానాలు సూపర్ 6, చంద్రబాబు గారి సూపర్ 6. చంద్రబాబు గారు చెప్పిన మాట 100 రోజుల్లో మేము రాష్ట్రాన్ని గాడిలో పెడతాము. 100 రోజుల్లో నిన్న చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే, లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం.
మన రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవడురా బాబు, నన్ను కూడా ఇడవడు. అపచారం చేసినా, తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డూలో, నెయ్యిలో ఇలాంటి చేయడం, గొడ్డు మాంసం, అదేవిధంగా చేపల మాంసం, ఇంకేమేమి కలిపినో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతారు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. కేంద్రం ఇమీడియట్ గా, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ గా యు ఆర్డర్ ఫర్ సిబిఐ. కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జగదీష్ రెడ్డి పిటిషన్ కేవలం అపోహలపై ఆధారపడి దాఖలైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణను ప్రభావితం చేశారెందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కాబట్టి ఈ దశలో పిటిషన్ను ఎంటర్టైన్ చేయడం కుదరదని ఎంటర్టైన్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది ఒక కట్టుకథ అని ఆయన కొట్టిపడేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతిలోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని అన్నారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారు. జూలై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం. ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని జగన్ మండిపడ్డారు. జూలై 17న ఎన్డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారని, జూలై 23న రిజెక్ట్ చేస్తే చంద్రబాబు ఇప్పటి వరకు ఏం చేశారు, ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నించారు. జరగనిది జరిగినట్టు చంద్రబాబు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు. నెయ్యి తీసుకొచ్చే ప్రతి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకోవాలని, ప్రతి ట్యాంక్ శాంపిళ్లను 3 సార్లు టెస్ట్ చేస్తారని వివరించారు. లోడుగా ఇంట్లో నుంచి బయటకు వస్తే నీకు సంవత్సరానికి 36,000, నీకు మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి ప్రజల ఆశలతోనూ జీవితాలతోనూ చెలగాటమాడి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అనంటే మోసం 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 అన్న పదాలకు అర్థం. ఒకవైపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంతటి దారుణమైన అబద్ధాలు మోసాలతో కూడిన పరిపాలన ఒకవైపున చేస్తూనే మరోవైపున అన్ని వ్యవస్థలు తిరోగమనం.
మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ప్రాసెస్ ఫర్ ఎనీబడి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకంలోకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్లు తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటివి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరిగా. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీ ఉద్యోగి రాజు నాయక్ తోటి
టీచర్లతో వల్గర్గా మాట్లాడుతున్న విషయంపై గ్రామస్తులు అతన్ని నిలదీయడంతో ఎంఆర్ఓ ప్రభుత్వ ఆదేశాల మేరకు నవాపేట్ ఎస్ఐ విక్రమ్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. రాజు నాయక్పై చర్యలు తీసుకోండి అని ఎంఆర్ఓ వెళ్లిన కొత్తపల్లి గ్రామస్తులు నవాపేట్ ఎస్ఐ విక్రమ్ ఎంఆర్ఓ విచారణ చేపట్టారు. ఆ లేడీ టీచర్ అంటే లేడీస్కి ఎటువంటి సెక్షన్లు ఉన్నాయి తెలుసా నీకు? ఆ హ్యాండిక్యాప్ అంటే వికలాంగురాలు అని తిరిగితే దాని మీద పెద్ద సెక్షన్ రిమాండ్ ఉంది. దాని మీద చనిపో అంటానని ఒక లేడీని పట్టుకొని లేడీ మేడాన్ని పట్టుకొని చనిపో అంటాను చెప్తావా? అయ్యో రాసి నీకేమయ్యా? నీకు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? అడిగేటోడు వీడియో ఉంది నా దగ్గర కూడా. చేయడం ఎందుకని స్కూల్ వాళ్ళదే బాధ్యత యాక్చువల్ వాళ్ళ సెక్యూరిటీ పెట్టు. మెదక్ పట్టణంలో ద్వారకా గార్డెన్ లో కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్లను మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రాగి అశోక్, పవన్, లింగం మరియు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమంలో మెదక్ పట్టణ నుంచి ప్రాతినిధ్యం గౌరవ కౌన్సిలర్ అదేవిధంగా నా మహిళా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీకు తెలుసు 10 ఏళ్ళు మరి మా చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నారు 10 ఏళ్ళు మొత్తం ఆగమైపోయింది సార్, మా టౌన్ పట్టణం మొత్తం కూడా ఆగం. మీకు తెలుసు మరి మొన్న మన మెడికల్ కాలేజ్ 10 ఏళ్ళ నుంచి కొబ్బరికాయలు కొట్టుకుంటూ కొబ్బరికాయలు కొడుతున్నారు, మెడికల్ కాలేజ్ అంటున్నారు, కానీ కాలేజ్ మాత్రం రాదు. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పి. మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారంరెడ్డి అన్నారు. గురువారం పట్నంలోని ప్రెస్ క్లబ్ భవన్ ఆవరణలో అంగన్వాడీలకు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అర్పిత మారం మాట్లాడుతూ సమాజంలో అనేక రకాల సమస్యలు, వాటి ఇబ్బందులు నిర్మూలనకు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు అన్ని కుటుంబాలతో ఉండే సత్సంబంధాల వలన ప్రజలకు చట్టాల గురించి నేరుగా అవగాహన కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. ప్రతి ఆడబిడ్డ ఒక తల్లిగా, చెల్లిగా, కూతురుగా పోషిస్తున్న పాత్రలు, అదేవిధంగా మగవారి కుటుంబాల కోసం చేస్తున్న త్యాగాలను అవగాహన చేసుకుంటే గొడవలే జరగవని వివరించారు. సమాజంలో పాత్రికేయులు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత ప్రభావితంగా చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తాము చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే సమస్యలు దాదాపుగా దరిచేరవని, బాధ్యతలు విస్మరించినప్పుడే అనర్థాలు జరుగుతాయన్నారు. తప్పు చేసి బాధపడే కంటే ముందస్తు ప్రణాళికతో జీవితంలో సక్రమంగా నడుచుకుంటే సమస్యలుండవని తెలిపారు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఇంటింటికి చట్టాల గురించి సమాచారాన్ని చేరవేయాలని కోరారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయమూర్తిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నేరెళ్ల పద్మ, అక్కల శ్రీధర్, ఏజీపీ సత్యం, రవీందర్, ఎస్ఐ పనస రాజయ్య, జూనియర్ అసిస్టెంట్ నీరజ, సుమారు 50 మంది అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రతి వాడలు ప్రజలతో మమేకమై ఉంటారు. మేము వచ్చి చెప్పుకోవడం కంటే ఎంతో కొంత మీకు తెలిసిన ప్రతిదీ, అది మెడికల్ కానీ లా కానీ మీకు ఏదైనా అనిపిస్తే కన్సల్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందని ఒక మంచి సదుద్దేశంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. మేడం గారు ప్రాపర్గా అంటే ఆల్వేస్ రైట్ హ్యాండ్ లాగే ఉంటారు మనకి. ఒక్కటి ఏంటంటే తల్లిదండ్రులు ఎన్లైట్ చేయండి ఏంటంటే వాళ్ళు చెప్పండి ఏంటంటే పిల్లలు సరికి వెళ్ళి మనం కూడా ఇంటికి ఇన్వైట్ చేయండి. అన్నీ మీ అందరూ 18 years బిఫోర్ ఏమైనా ఉంటుంది కదా, దాని సీక్రెట్స్ విల్ నాట్ ఇష్యూ యువర్ నేమ్స్ ఇన్ పబ్లిక్. మీడియాలో కూడా పేరు పెట్టాలంటే కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఇష్టం.
అంటే ఏదైనా యాక్షన్ కూడా మన హెరాస్మెంట్ జరిగితే హ్యావ్ టు టేక్ ద యాక్షన్ బిఫోర్. ఆఫ్టర్ చేసిన పోతుంటే న్యాయం జరుగుతుంది. దే హ్యావ్ టు దాని ఆఫ్టర్ మీరు ఏం చేయాలి, దాన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. పోలీసుని కంప్లైంట్ చేసిన అయిపోయిన పని అనేది కాదు. ఈ సాక్ష్యాలు కలెక్ట్ చేసుకొని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి. మైనర్ ఉంటే మైనర్ బోనోఫైడ్స్, టెన్త్ సర్టిఫికేట్ ఏమైనా పెడతారు. మైనర్ ప్రూఫ్ చేసిన కేసులో శిక్ష పడితే వాళ్ళు జైలుకి పోతే మీకు న్యాయం జరుగుతుంది. చేస్తాడు. ఒక అమ్మాయి డైవర్స్ కోసం కోర్టుకు వస్తుంది, ఒక భార్య నా భర్త హరాస్ చేస్తాను కోర్టుకు వస్తుంది. సో వీళ్ళందరూ మనుషులు ఎండ్ అవుతుంది, అవునా కాదు? మన చట్టం ఏం చెప్తుందంటే ఏ పని చెయ్యాలి. విశాఖలో దివ్య కళామేళా దివ్యాంగులు, దివ్యాంగ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు, సేంద్రియ ఉత్పత్తులు, బొమ్మలు, ఉపకరణాలు, ఆభరణాల ప్రదర్శన నేటి నుంచి నెల 29 వరకు ఏయూ మెరైన్ గ్రౌండ్లో నిర్వహణ. దివ్య కళామేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్లు పాల్గొన్న ఎంపీలు శ్రీ భరత్ గొల్లా బాబురావు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. సభలో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేయించిన కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, దివ్యాంగుల సంక్షేమం కోసం సహకరించిన సంస్థలను సత్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. एक्शन प्लान में 1 करोड़ नशे की गिरफ्त में व्यक्तियों को जो इसके आदि को बताते हुए हर्ष हो रहा है कि 2 लाख शैक्षणिक संस्थाओं और आध्यात्मिक संगठनों ब्रह्म कुमारी आइए स्वच्छता के प्रति నేను స్వయం స్వచ్ఛతలో భాగంగా సజగ్ रहूंगा, ఎప్పుడు నిరంతరం నిలకడగా ఉంటాను. सबसे पहले मैं అన్నిటికన్నా ముందుగా నేను स्वयं से मेरे परिवार से నా ఇంటిని, నా చుట్టుపక్కల ప్రాంతాలని, मेरे गांव से నా ఊరు నుంచి एवं मेरे कार्यस्थल से నా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా शुरुआत करूंगा, పరిశుభ్రంగా ఉంచుతాను. ఇంకో 100 మందితో కూడా शपथ करवाऊंगा, ప్రమాణం చేయిస్తానని. मेरा एक छोटा कदम నా ఈ యొక్క తొలి అడుగు स्वच्छ भारत बनाने में, స్వచ్ఛ భారత్ స్థాపన కొరకు एक महत्वपूर्ण योगदान होगा, ఒక అద్భుతమైన అడుగుగా మారబోతోంది. Thank you so much. NDFDC Shri MN Harendra Prasad, District Collector, distinguished guests, ladies and gentlemen, members of the media, I extend my warm greetings to you all. I'm sorry I'm not in a position to speak to you in Telugu. Okay. And entrepreneurship, the society, making it easier to showcase the skills and talent of Divyangjans to the public. అన్న క్యాంటీన్ ను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమైనప్పటికీ విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఈ రోజు నుండి అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఇక్కడ అధిక శాతం కేజీహెచ్ కు వచ్చే పేదవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యుడు భరత్ కూడా పాల్గొన్నారు. ఆలోచన విధానాలతో పేదవాడికి వీటికి అన్నం పెట్టాలి ఒక కాన్సెప్ట్ ఇవాళ ఒక అద్భుతమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీసుకోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పెడితే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, ఆకలితో ఉన్నడికి అన్నం పెట్టాలని ఒక కాన్సెప్ట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యంగా సౌత్ లో 3 ఉన్నాయి. నేను, భరత్ గారు, మా ఎంపీ గారు, అలాగే మా సుధాకర్ గారు ముగ్గురు ఇవాళ 3 కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 3 పూట్ల భోజనం పెట్టాలి, వాళ్ళకి ఎంతో కొంత అండగా ఉండాలి ఒక చంద్రబాబు ఆలోచన విధానానికి మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఎవరైనా దాతలు ఉన్నా ఎవరైనా ఏమున్నా కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ చేసినా పర్వాలేదు. అన్నదానం నుంచి దానం లేదు కాబట్టి ఆకలితో ఉన్నట్టు అన్నం పెట్టి ధ్యేయంగా వాళ్ళు చంద్రబాబు అడుగులేస్తుంది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తారు. అయితే
ఇవాళ 100 రోజులు కూడా ప్రభుత్వం పూర్తవుతున్నాయి. అయితే విశాఖ నగరంలో ఓపెనింగ్ మేము చేయలేదు. సో ఇవాళ సాయంత్రం అయినా సరే అన్ని చోట్ల ఓపెన్ చేయమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో కేజీహెచ్ అవుట్ గేట్ దగ్గర ముందు కూడా 19 ముందు అప్పుడు కూడా అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇక్కడ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. 19 తర్వాత దీన్ని మూసేసి గత 5 సంవత్సరాలు ఇక్కడ ఏమీ లేదు. కేజీహెచ్ చాలా మంది పేదవాళ్ళు వాళ్ళ అటెండెంట్స్ కూడా వస్తారు, వాళ్ళకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉండదు. వాళ్ళ 5 రూపాయలకి ఇక్కడ భోజనం ఇవ్వడం అనేది మళ్ళీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ప్రారంభించడం కార్యక్రమం కొంచెం లేట్ అవడం వల్ల వంశీ గారు, సుధాకర్ గారు ఓపెన్ చేశారు. కానీ ఇంకా మాకు మిగతా లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ కూడా మేము ఓపెన్ చేస్తాము. ఈ 175 అన్నా క్యాంటీన్సే కాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కడైనా నీడ్ ఉంటే అక్కడ ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి, కార్మికుడికి అందుబాటులో తిండి ఉండాలి. వాళ్ళు కడుపు నిండా తిని బాగా పనిచేసి ప్రభుత్వం కూడా ఒక ప్రయోజక ప్రభుత్వంగా తయారవ్వాలనేది మా కోరిక. అంతరాయం. విశాఖ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకొని భారీ వర్షం మొదలైంది. ఉరుములతో భారీ వర్షం కురిసింది. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడంతో కిమ్మెస్ మేఘాలు వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ ఏజెన్సీ మీదుగా వర్షాలు కురుస్తున్నాయి. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై కసరత్తు. రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజు నరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేదానిపై కసరత్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత, సత్యనారాయణ, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. సమిష్టి కృషితో సీఎం కప్ 2024ను విజయవంతం చేద్దాం. క్రీడా సంఘాల ప్రతినిధులతో సీఎం కప్ సన్నాహక సమావేశం. పోటీల నిర్వహణలో క్రీడా సంఘాల సహకారం అవసరం. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి త్వరలో నిర్వహించబోయే సీఎం కప్ 2024 విజయవంతానికి క్రీడా సంఘాల సహకారం ఇంత అవసరమని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు. ఈరోజు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సంఘాల ప్రతినిధులతో సీఎం కప్ 2024 సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె శివసేనారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ యువ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో మట్టి లోమానికాలను గుర్తించే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్
మినిస్టర్ కప్ 2024 నిర్వహించాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ భావిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు జగదీశ్వర్ యాదవ్, ప్రేమ్ రాజ్ మహేశ్వర్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మనం సహాయ సహకారాలు అందించాలంటే ముఖ్యమంత్రి 50 ఒకటే చేద్దాం, ఒక మంచి మెసేజ్ పోతుంది, తప్పకుండా చేద్దామని ముఖ్యమంత్రి గారు పెద్ద ఆలోచన చేసి మనందరికీ సహాయం. యూట్యూబ్ ఛానల్స్ అక్రిడేషన్లను అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వడానికి విధి విధానాలు అనుసరించాల్సిన నియమ నిబంధనలు సూచించడానికి, యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యూట్యూబ్ ఛానల్స్ అక్రిడేషన్లు అంశంపై మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 23న బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహిస్తుంది. ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, నిష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని సంబంధిత విషయాలపై చర్చించి జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇవ్వడానికి సూచనలు చేస్తారని అకాడమీ చైర్మన్ చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు. కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 15 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 20 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ అనేది ఫేస్ మేనర్లో